వస్తున్నాయి గానీ అదే అండి. అందరిని నమ్మలేమంటున్నా. వచ్చేవాళ్ళు. అదే అన్న. మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చేవాళ్ళుంటే మంచిగా తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. ఈ బయట వాళ్ళని మనము అంతగా నమ్మలేం ప్రెజెంట్. అదే అన్న. కొంతమంది సరే జెన్యూన్ ఉంటారు. మేడం. కొంతమంది జెన్యూన్ ఉండరు. చూస్తాను మేడం. ఆ! ఒకటి మీరు లేదా మేడం? మీరు తీసుకోలేదా? లేదండి. నేను ఫ్రీనే వాడతాను. అది వేరే వాళ్ళది నేను మామూలుగా మేము వర్క్ చేసే వాళ్ళది నేనిప్పుడు చూపిస్తున్నాను. ఏంటంటే జాబ్ చేసుకునేటప్పుడు కంపెనీ వాళ్ళే ఇస్తారు. మనకవసరం లేదు. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఫ్రీనే యూజ్ చేస్తాం గానీ పెయిడ్ అయితే వాడము. అదే. ఫ్రీలాన్సింగ్ ఏదన్నా ప్రాజెక్ట్స్ వస్తే మనకు పెయిడ్ కావాల్సొస్తది గానీ బట్ ఎందుకంటే డిజైనర్స్ ఉన్నారు గదా! వాళ్ళు చేస్తారనమాట. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే డిజైనర్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళ చేత చేపిస్తాను నేను. అందుకని నాకు అంతగా అవసరం పడలేదు. సరే. చూస్తానులెండి. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో నేను కూడా అంటే ఓల్డ్ స్టూడెంట్స్‌ని కొంచెం ఎంక్వైరీ చేస్తాను. సరే మేడం. సరిత గారు. అది కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేశారు. ఓకే. ఇమేజ్ గాని, రీల్ గాని డిజైన్ చేసి ఒకసారి గ్రూప్‌లో పెట్టేసేయండి. ఓకే మ్యామ్. ఏదైతే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయో వాటి వరకే యూజ్ చేసుకోండి. ఏం పర్లేదు. నేను అది ఆల్మోస్ట్ ఈ క్యాన్వా టూల్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఫ్రీ టూల్స్ తోటి అన్ని కంపెనీస్‌కి చేశాను. ఉన్న వాటిని యూజ్ చేసుకోండి. అంటే మనకు మంచిగా కనిపించిన వాటికి ప్రో వర్షన్ ఉంటది గానీ, ఉన్న వాటిలో బెటర్ వాటిని ఫ్రీ వాటిలో సెలెక్ట్ చేసుకోండి సరిపోతది. ఓకే మ్యామ్. నిన్న ఆ లోగోది పంపించాను మీకు మెయిల్‌లో ఒకసారి అది చూడండి. అది కూడా రాలేదండి. అది లోగో ఓపెన్ కాలేదు నాకు. ఓకే. నేను వాట్సాప్ చేస్తాను మ్యామ్ కాసేపు జిప్ ఫైల్ వచ్చింది. నాది ఇక్కడ ఈ సెపరేట్‌గా ఇమేజెస్ చేస్తే బాగుంటది. ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ. ఓకే మ్యామ్. మొబైల్‌లో ఓపెన్ కాలేదు అది చేస్తే. ఓకే మ్యామ్. నేను ఒకసారి వాట్సాప్ చేస్తాను లేదంటే మళ్ళీ. ఇది కరెక్ట్‌గా లేదండి లోగో. ఉంది గానీ ఈ ట్రీస్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా లోగోకి అది అవును మ్యామ్. నాకు అదే అనిపించింది. అది ఎడిట్ చేసుకోనికి రావట్లేదు మ్యామ్. అది అట్లనే ఉంటుంది అది. వస్తుంది బైక్ అతను వెంకీ ఇది కొంచెం బెటర్ ఉంది. దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోండి. ఫస్ట్ వన్ మ్యామ్. సెకండ్ ఫ్లవర్‌దా? ఫ్లవర్‌ది కాదు. ఇక్కడ ఒక బర్డ్ ఉన్నది కదా! బర్డ్ ఏంటంటే కొంచెం రిలేటెడ్‌గా తీసుకుంటే బాగుంటది. టాపిక్‌కి రిలేటెడ్‌గా. ఓకే. ఓకే మ్యామ్. సమత. హాయ్. హాయ్ మ్యామ్. చేశారండి? క్యాలెండర్ క్రియేట్ చేశారా? క్యాలెండర్ చేశాను మ్యామ్. మీకు నిన్న షేర్ చేశాను ఫైల్. ఓకే. ఆ షీట్‌లోనే పెట్టారు కదా! లేదు మ్యామ్. దానికి సెపరేట్‌గా తీసుకున్నాను. ఆ షీట్‌లోనే అప్డేట్ చేయండి. అన్నీ ఒక చోట ఉంటాయి మనకి కన్‌ఫ్యూజన్. ఓకే మ్యామ్. ఓకే. ఒకసారి అప్డేట్ చేయండి. ఓకే. మీరు ముగ్గురికి క్యాలెండర్స్ క్రియేట్ అయిపోయినాయి కాబట్టి మీరు ఇమేజెస్ గాని, రీల్స్ గాని మీరు ఏది చేస్తే అది గ్రూప్‌లో షేర్ చేయండి. ఒకటి చేశాను మ్యామ్ ఇమేజ్. గ్రూప్‌లో ఇంకొకటి కొంచెం పెట్టేసేయండి. ఎడిటింగ్‌లో ఉంది. చేస్తాను. మ్యామ్ ఇది మనము చాట్ జీపీటీలో నేను పుణ్యపత్‌కి, శ్రీషా డిజిటల్‌కి రెండిటికి చేశాను మ్యామ్ ఈ క్యాలెండర్. ఓకే. ఓకే. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చింది ప్రాంప్ట్ ఇచ్చేసి తీసుకోవడమే కదా మ్యామ్. ఇంకేమన్నా మనం చేంజెస్ కూడా అంటే సర్వీసెస్‌కి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ కామర్స్‌కి ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి. 2 సేమ్ ప్రాంప్ట్ అయితే వర్కౌట్ అవ్వదు. ఓకే మ్యామ్. పుణ్యపాతికి ఇచ్చేటప్పుడు ఏమండి ఈ కామర్స్ అని చెప్పి మీరు ఆ వర్డ్ యూజ్ చేయండి. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్. అందులో మనం స్పెసిఫిక్‌గా ఏమి ఇస్తున్నాము అంటే పూజ ఐటెమ్స్ కాబట్టి పుణ్యపాతికి పూజ ఐటెమ్స్ అని చెప్పేసి పెట్టేసేయండి. దానికి రిలేటెడ్‌గా సేమ్ ప్రాంప్ట్ వర్క్ అవ్వదన్నమాట రెండిటికి. ఓకే. ప్రాంప్ట్ చేంజ్ చేసుకోవాలి. అట్లా ఇచ్చేసి తీసి పెట్టుకోండి. ఓకే మ్యామ్. ఓకే అండి.
హ్మ్. మ్యామ్ శ్రీ శ్రీ స్టైల్‌కి గూడా వేరేగా ఇవ్వాలా ప్రాంప్ట్ మరి? ఆ! మళ్ళీ శ్రీ స్టైల్ స్టైల్ బిహెచ్ కూడా అది వేరే ప్రొడక్ట్స్ కదా! శారీస్, డ్రెసెస్ అవును ఆహ్, మ్యామ్. లైక్ జ్యువెల్లరీస్ ఇవన్నీ కాబట్టి దానికి మళ్ళీ సెపరేట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ప్రాంప్ట్ ఓకే. ఇచ్చేటప్పుడు ఏమవుతదంటే మనకి ఏదన్నా ఫెస్టివల్ వస్తుందనుకోండి. హ్మ్. ఈ కామర్స్‌కొచ్చేసరికి బిఫోర్ 1 మంత్ నుంచే మనము ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆ బేస్ మీద క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఓకే. ఏదన్నా ఫెస్టివల్ వస్తే అందరూ ప్రొడక్ట్స్ అన్ని బై చేస్తారు. న్యూ డ్రెసెస్ కానీ, న్యూ శారీస్ కానీ, పూజకి రిలేటెడ్ ఐటెమ్స్ కానీ బై చేస్తారు. అవును ఇమ్మీడియేట్‌గా మ్యామ్. బై చేస్తే రాదు కాబట్టి అట్‌లీస్ట్ ఒక 10 డేస్ పడుతుంది మనకు ఆర్డర్స్ డెలివరీ అవ్వడానికి. మినిమమ్ 10 హ్మ్. డేస్ పెట్టుకుంటాం. అంటే 10 డేస్‌కి బిఫోర్ వాళ్ళు బై చేయాలంటే మనము 20-25 డేస్ బిఫోర్ నుంచే మనం ప్రమోషన్స్ చేయాలి. లేదా ఒక 1 మంత్ నెక్స్ట్ మంత్ ఫెస్టివల్ వస్తుందంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచే మనం ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తా ఉండాలి. ఆఫర్స్ ఉన్నాయి. బై ఓకే. ఫెస్టివల్ ఆఫర్స్ అని ఇట్లా ఏదో ఒకటి మనము అట్రాక్టివ్‌గా పెట్టాలి. కాబట్టి 1 మంత్ ముందే ఆ ఫెస్టివల్‌కి రిలేటెడ్‌గా కూడా కంటెంట్ అనేది జనరేట్ చేసి పెట్టుకోవాలి క్యాలెండర్. ఓకే మ్యామ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే సర్వీస్ సైట్‌కొచ్చే క్యాలెండర్ అలాగే ఈ కామర్స్ సైట్‌కొచ్చే క్యాలెండర్ డిఫరెంట్‌గా ఉంటది. సర్వీస్ సైట్‌కొచ్చేసరికి ఏంటంటే ఫెస్టివల్ రోజు మాత్రమే ఫెస్టివల్ విషెస్‌కి సంబంధించిన కంటెంట్ ప్రమోట్ చేస్తాము. రిమైనింగ్ అంతా సర్వీసెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా పోస్ట్ చేస్తాం. హ్మ్. బట్ హ్మ్. ఈ ఓకే. కామర్స్‌కొచ్చేసరికి ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి. అలాగే ఫెస్టివల్స్‌కి ఆఫర్స్ ప్రమోట్ చేసుకోవాలి. ఫెస్టివల్ బిఫోర్ నుంచే వాళ్ళని బై చేసేలాగా ఎంకరేజ్‌మెంట్ ప్రమోషన్స్ ఉండాలి. ఓకే. అలాగే ఇంకా మనము ఉన్న ఐటెమ్స్ ఏ ఫెస్టివల్‌కి ఎక్కువగా సేల్ అవుతాయో అది చూసి అలాంటి ఐటెమ్స్‌ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఇదంతా రిసర్చ్ ఓరియెంటెడ్‌గా చేసుకోవాలనమాట. ఓకే మ్యామ్. ఆ! మొత్తం అంతా ఆహ్, సర్వీసెస్‌కి ఈ 1 మంత్, 1 వీక్, 10 డేస్ లేదా ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఈ కామర్స్‌కొచ్చేసరికి కంపల్సరీగా ప్రీ ప్లాన్డ్ అనేది ఉండాలి. ఓకే. ప్లాన్ లేకుండా మనము ఈ కామర్స్‌ని ప్రమోట్ చేయలేము. ఇమ్మీడియేట్‌గా మనకి సేల్స్ రావు. సర్వీసెస్ అనుకోండి ఈరోజు ఒకవేళ ఈరోజు ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజు చేసి ప్రమోట్ చేసేయొచ్చు. ఈరోజు ఏముందో హ్మ్. ఇట్లా. కానీ ఈ కామర్స్‌కొచ్చేసరికి అలా ఉండదనమాట. కొన్ని కంపెనీస్ వాళ్ళేంటంటే బిఫోర్ 3 మంత్స్ ముందే మొత్తం ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటారు. అవును మ్యామ్. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మనం ఎలా ప్రమోట్ చేయాలో బిఫోర్ 3 మంత్సే ఆ ప్లానింగ్ ఉండాలనమాట. అది ఈ కామర్స్‌కిను, సర్వీసెస్‌కి డిఫరెన్స్. ఓకే. ఓకే. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఊరికే చేస్తున్నారు కాబట్టి స్టార్టింగే కాబట్టి మీరు ఇట్లా నెక్స్ట్ మంత్ ఈ మంత్ చేస్తున్నారు. జస్ట్ ఇంకా 15 డేస్ ఉన్నాయి. ఈ 15 డేస్‌లో ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి? దానికి సంబంధించిన కంటెంట్ అవి కూడా ప్రాంప్ట్‌లో ఇవ్వాలన్నమాట. ఈ ఫెస్టివల్ ప్రమోషన్ కంటెంట్స్ ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ ప్రమోషన్ కంటెంట్స్ ఇట్లా ఇవన్నీ ఇచ్చి తీసుకొని మనము షెడ్యూల్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బ్లాగ్స్ కూడా ఉంటాయి ఈ కామర్స్ సైట్స్‌లో. ఈ కామర్స్ సైట్స్‌లో ఉన్న బ్లాగ్స్‌ని కూడా ప్రమోట్ చేస్తాం. అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి? ఎలా బై చేస్తాము? ఇట్లా అది హౌ, వేర్, వెన్ ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి బ్లాగ్స్ కూడా ప్రమోట్ చేసుకోవాలి. దానికి ఎక్కువ వర్క్ ఉంటది ఈ కామర్స్‌కి. సర్వీసెస్‌కి అంత వర్క్ ఉండదు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మీరు క్యాలెండర్ క్రియేట్ చేశారు. ఇమేజెస్ క్రియేట్ చేశారు. మీకు ఫేస్‌బుక్‌లో ఎలా పోస్ట్ చేయాలో చూసారు కదా! లైక్ ఆర్గానిక్‌గా పోస్ట్ చేయడం అది. మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకున్న మీ పేజెస్‌లో మీరు పోస్ట్ చేయండి. అదే కంటెంట్ నేను నా వెబ్‌సైట్‌లో, నా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి మీరు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక లైక్ ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు కదా మీది. ఈ క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నార్మల్‌గా డైలీ పోస్ట్‌లు ఇట్లా పోస్ట్ చేస్తాము.
ఈరోజు వీడియో ఇది. ఈరోజు 29 మినిట్స్ బ్యాక్ ఇక్కడ పోస్ట్ చేసాం. ఇట్లా ఒక రీల్ పోస్ట్ చేసాం. రీల్ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే షేరింగ్స్, గ్రూప్ షేరింగ్స్. ఇక్కడ గ్రూప్స్ యాడ్ చేసుకోవడం చూపించాను కదా, అట్లా మీరు వెళ్ళి గ్రూప్స్ యాడ్ చేసుకొని గ్రూప్లో షేర్స్ అనేది చేయండి. స్టూడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి హౌస్ వైఫ్కి రిలేటెడ్గా ఉన్న పోస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి జాబ్ సీకర్స్ లైక్ తెలుగు రిలేటెడ్ ఇట్లాంటి గ్రూప్స్లో మనం షేర్ చేసుకుంటాం. ఈ గ్రూప్స్లో షేర్ చేసుకున్నాక నెక్స్ట్ 1 మంత్ అయిపోతుంది కదా, 1 మంత్ అంతా చేసిన తర్వాత జనవరి అంటే ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి అనుకోండి, ఫిబ్రవరి 1లో చేయలేదంటే జనవరి 31 చేసాము, ఫిబ్రవరి 1. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ 5 షేర్సే చేసాము. బట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇన్సైట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఎలా వచ్చింది అనేది, ఇక్కడ వచ్చేసి రియాక్షన్స్, ఎంగేజ్మెంట్, క్లిక్స్ ఇవన్నీ కనిపిస్తాయి. బట్ దీనికైతే ఏం రాలేదు. ఇక్కడ జస్ట్ వ్యూస్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి దీనికి. ఇది వచ్చి రీల్. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్కి చూస్తే ఇక్కడ వచ్చేసి 7 షేర్స్ అయినాయి. ఇక్కడ వచ్చేసి నాన్ ఫాలోవర్స్కి వెళ్ళింది 8 మెంబర్స్ నాన్ ఫాలోవర్స్ చూసారు, 2 మెంబర్స్ ఫాలోవర్స్. ఈ ఇన్సైట్స్ మొత్తము మనం చేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మనకి 1-2 గ్రూప్స్లో షేర్ చేస్తే మనకు పెద్దగా వర్కౌట్ అవ్వదు. అట్లీస్ట్ ఒక 10 to 15 గ్రూప్స్ మినిమం ఉండాలి. కానీ ఎక్కువ ఒకేసారి షేర్ చేసిన ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొన్ని ఇక్కడ వచ్చేసి 3 క్లిక్స్ వచ్చినాయి, 10-12 షేర్స్ వచ్చినాయి. అంటే మనకు షేర్స్ పెరిగే కొన్ని క్లిక్స్, రియాక్షన్స్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. గ్రూప్స్లో ఆ లింక్ క్లిక్ ఒకళ్ళు మన వెబ్సైట్ లింక్ క్లిక్ చేశారు. ఇట్లా ఇన్సైట్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్ని వెబ్సైట్స్, అన్ని పోస్టులకి. ఇక్కడ 17 షేర్స్ అంటే 2 క్లిక్స్. ఇట్లా ఇది మొత్తం చూసుకోవాలి. బట్ ఇది ఒకప్పుడు మనకి చాలా హైలో ఉండేది. వచ్చే కొంత ఏమవుతుందంటే ఈ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనకు అంతగా వర్కౌట్ అయితే అవ్వట్లేదు. లైక్ ఇప్పుడు ఆర్గానిక్ ఎస్సీఓ ఎలా అయితే బాగా టైం తీసుకొని మనకు లీడ్స్ రావడం లేదు, ఇది కూడా అలాగే అవుట్డేటెడ్ అవుతా ఉంది స్లోగా. బట్ ఉన్న ఆప్షన్ని మనము యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వరకు ఇది జస్ట్ ఫేస్బుక్ పోస్టింగ్ ఇన్సైట్స్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇది జస్ట్ మనం బిజినెస్ పేజ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాంట్లోనే మనకి ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి, ప్రొఫైల్లో కనిపించవు. ఇక్కడ ఇన్సైట్స్ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ వ్యూస్ వచ్చి ఇన్ని వచ్చినాయి అనమాట. మనకి డేట్ ఉంది లాస్ట్ 28 days, అంటే జనవరి 22 నుంచి ఫిబ్రవరి 18 వరకు మనకి వ్యూస్ అనేవి డౌన్ అయిపోయినాయి. బట్ వీడియో వాచ్ టైం అనేది పెరిగింది అనమాట. అంటే కంపేర్ టు నెక్స్ట్ ప్రీవియస్ది చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లింక్ క్లిక్స్ ఎన్ని ఉన్నాయి, రీల్స్ ఎంత చూసారు, ఫొటోస్ ఎంత, మల్టీమీడియా ఎంత, ఇవి పర్సంటేజ్లు ఇచ్చారు. టోటల్గా మనకి నాన్ ఫాలోవర్స్ 99 అంటే 0.5 అంటే ఫాలోవర్స్. మనకు పెద్ద ఫాలోవర్స్ లేరు కదా, అందుకని తక్కువ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎర్నింగ్స్ అంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్వాతి మనము ఎర్నింగ్స్కి కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బట్ దీనికి కండిషన్స్ ఉంటాయి. లైక్ యూట్యూబ్కి ఎలా అయితే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ని బట్టి మనం ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎంగేజ్మెంట్, మన పోస్ట్కి ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, ఎన్ని రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, కమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూస్తాం. మన ఆడియన్స్
ఆడియన్స్ డీటెయిల్ టోటల్ 21 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. జనవరి 22 నుంచి అలా ఫిబ్రవరి 1కి ఇట్లా ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అకౌంట్, పేజ్ యాక్సెస్, న్యూ పేజ్ గైడ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆల్ టూల్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనకి యాడ్ సెంటర్, మెటా బిజినెస్ సూట్ ఈ టూల్స్ అన్ని ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ యాడ్ సెంటర్ లో మనము క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాము. ఈ బిజినెస్ సూట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఇంటర్లీక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బూస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంటే ఇక్కడ నుంచి కూడా మనం ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ని బూస్ట్ చేస్తామంటే ఇది పెయిడ్ అనమాట. బిఫోర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇంటర్లింక్ అవ్వకముందు ఇన్స్టాగ్రామ్ కి సపరేట్ గా ఉండేది, ఫేస్బుక్ కి సపరేట్ గా ఉండేది. ఎప్పుడైతే ఫేస్బుక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ని బై చేశారు అప్పుడు రెండు కలిపి ఇంటర్లింక్ చేశారు. అది ఎక్కడ చేయాలి అంటే మెటా బిజినెస్ సూట్. ఈ బిజినెస్ సూట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లింక్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి లింక్ టు ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. అక్కడ లింక్ చేసి లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోయి ఆటోమేటిక్గా ఇంటర్లింక్ అయిపోతుంది. ఇంటర్లింక్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ డాష్ బోర్డ్ అనేది వచ్చింది. ఈ డాష్ బోర్డ్ లో వీడు వీక్లీ ప్లాన్ ఇస్తాడు మనం రీచ్ అవ్వడానికి. మనం ఈ ప్లాన్ కనుక కరెక్ట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా మనకి రీచ్ పెరుగుతుంది, అలాగే ఫాలోవర్స్ పెరుగుతారు. మనం ఈ ప్లాన్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనకి రావట్లేదు. వీళ్ళు ఈ ప్లాన్ మనకి ఎలా ఇస్తారంటే మనం పోస్ట్ చేసే పోస్టులను బట్టి వాళ్ళు ఇంతకు ముందు ప్రీవియస్ వాళ్ళు ఎలా చేస్తే ఇంక్రీజ్ అవుతుందో దాని ప్రకారం వీళ్ళు మనకు ఒక ప్లాన్ అనేది రెడీ చేస్తారు. ఇక్కడ సి ఫుల్ ప్లాన్ అని ఉంటే ఇక్కడ మనం డైలీ ఎన్ని పోస్టులు పెడుతున్నాము అంటే ఇప్పుడు మనకు ఒక ప్లాన్ ఇచ్చాడు అనమాట ఈ వీక్లీ. ఇది మనము ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫేస్బుక్ 5 పోస్టులు అండ్ ఇన్స్టాగ్రామ్ కి 5 పోస్టులు, అలాగే ఫేస్బుక్ కి 2 స్టోరీస్ యాడ్ చేయమని ఇచ్చాడు. ఈ వీక్లీ ఈ గోల్ కంప్లీట్ చేసామంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ గోల్ పెంచుతాడు అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడు. అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం వీళ్ళు ఏ ప్లాన్ అయితే ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే మనకి ఆర్గానిక్ గా గ్రోత్ అనేది వస్తుంది. మనం ఈ ప్లాన్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనకు అంత గ్రోత్ లేదు. వీళ్ళు అంటే మొత్తం మన సైట్ అనాలిసిస్ చేసి చెప్తారు ఇట్లా చేయమని. మనం ఈ ప్లాన్ రీచ్ చేయమంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొక ప్లాన్ మనకి ఇస్తారు. అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత రిజల్ట్ ఇక్కడ ఓవరాల్ గా ఎంత వచ్చింది అంటే 2.4K వ్యూస్ వచ్చినాయి. వ్యూవర్స్ 1.2K మెంబర్స్ చూసారు. ఇట్లా లింక్ క్లిక్స్ 15 వచ్చినాయి. కంటెంట్ ఇంటరాక్షన్స్ 243 వచ్చినాయి. ఇట్లా విజిట్స్, ఫాలోవర్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. లాస్ట్ 28 days. ఇక్కడ వచ్చేసి మనం మార్చుకున్నాం అనుకోండి, ఎస్టర్డే ఎంత వచ్చినాయి చూస్తే 11 వ్యూస్ వచ్చినాయి, 7 వ్యూవర్స్ వచ్చారు. ఇట్లా నెక్స్ట్ లాస్ట్ 90 days లో ఎంత వచ్చింది, లాస్ట్ 90 days లో మనకి మంచిగా వ్యూస్ వచ్చినాయి. అంటే ఆ వీక్ లో మనం ఎక్కువ పోస్టులు చేసాం కాబట్టి బాగా వచ్చినాయి. అదే లాస్ట్ 3 months నుండి మంచిగా రీల్స్, వీడియోస్ అన్ని బాగా పెట్టాము. ఈ మధ్య మళ్ళీ కొంచెం తగ్గించాము కాబట్టి ఇట్లా ఫాలోవర్స్ 5% ఇంక్రీజ్, 5 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇట్లా మనకి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ ఉంది. ఈ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, లీడ్స్ ఎన్ని వచ్చినాయి, మనకు 27 మెంబర్స్ లింక్ క్లిక్ చేశారంటే లీడ్స్ వచ్చినట్టు కన్వర్ట్ చేస్తున్నాడు. మెసేజింగ్ ఎంతమంది మెసేజ్ చేశారు, ఇవన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ
ఇన్బాక్స్లో మనకు వచ్చిన కమెంట్స్, షేర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఎవరు మనకి కమెంట్స్ చేశారు, ఎవరు మనకి ఇంటరాక్ట్ అయ్యారు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లానర్, ఇది మనకి ఇంపార్టెంట్. ఈ ప్లానర్లో మనము షెడ్యూల్ చేసుకుంటాం పోస్ట్లు. 1 మంత్ ఇక్కడ షెడ్యూల్ చేస్తే ఫేస్బుక్కి ప్లస్ ఇన్స్టాగ్రామ్కి రెండింటికి షెడ్యూల్ అయిపోతుంది అనమాట. రెండింటికి షెడ్యూల్ ఇక్కడ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ చేయాలంటే మొత్తం ఇక్కడ నుంచి మనం షెడ్యూల్ చేస్తాం. ఇక్కడ షెడ్యూల్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్రియేట్ ఎ పోస్ట్, ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ ఫోటో ఆర్ యాడ్ ఏ వీడియో. మన వీడియో యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి, ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మన ఫోటోని అప్లోడ్ చేద్దాం డెస్క్టాప్ నుంచి. ఒకటి ఇమేజ్, ఇది ఒక ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. ఈ ఇమేజ్కి జస్ట్ ఇక్కడ కంటెంట్ తీసుకుందాము. జస్ట్ సింపుల్గా ఎవ్రీ పోస్ట్ కంటెంట్ అని తీసుకున్నాం. ఇమేజ్ నుంచే ఇచ్చేస్తుంది మనం ఇవన్నీ టైప్ చేయకుండా. విత్ హ్యాష్ ట్యాగ్స్ కూడా. ఇక్కడ మనకి 2-3 ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఏది బాగుందో చూసుకొని అది ఇవ్వచ్చు అనమాట. కాపీ చేసి ఇక్కడ పోస్ట్ చేశాను. ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది పోస్ట్ చేయాలి అంటే పబ్లిష్ అని డైరెక్ట్గా పబ్లిష్ చేస్తే వెళ్ళిపోతుంది. కాదు, మనము టైము డేటు సెట్ చేసుకోవాలంటే ఇక్కడ షెడ్యూల్ టైం అని ఉంది కదా, ఈ టైం. ఇందాక మనము ఏం చేసాము, బెస్ట్ పోస్టింగ్ టైం అనేది తీసి పెట్టుకున్నాం. ఏ రోజు పోస్ట్ చేస్తే మనకు మంచి వ్యూస్ వస్తాయి, ఏ రోజు పోస్ట్ చేస్తే, ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ క్లిక్స్ వస్తాయి అనేసి. ఇక్కడ మనకి ఇది రేపటికి డేట్ చూపిస్తుంది. ఈ రోజు అయినా కూడా మనం లైక్ అంటే రేపటికి చూపిస్తుంది, లేక మనం 1 మంత్ వరకు చేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు 20కి మనం పోస్ట్ చేయాలంటే ఏ టైం బెస్ట్ టైం, 10కి అనుకోండి, 10కి పోస్ట్ చేయొచ్చు. లేదు ఈరోజే పోస్ట్ చేసేద్దాం అనుకోండి, ఈరోజు 10 అంటే ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 12:50కి అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు లైక్ ఇది కూడా ఇలా ఇన్స్టాగ్రామ్కి కూడా 12, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. షెడ్యూల్ చేసుకొని జస్ట్ ఇక్కడ పబ్లిక్ పెట్టేసి ఇక్కడ షెడ్యూల్ అంటే షెడ్యూల్ అయిన టైంకి మనకి డిస్ప్లే అవుతుంది ఇమేజ్. ఇమీడియట్గా పబ్లిష్ చేస్తే ఇప్పుడే పబ్లిష్ అవుతుంది. ఇట్లా మనం పోస్ట్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్టోరీ. స్టోరీస్ అంటే తెలుసు కదా, ఇక్కడ వస్తాయి మనకి, ఇక్కడ వస్తాయి అనమాట స్టోరీస్. ఒకసారి ఇది డైరెక్ట్ పబ్లిష్ చేసి చూపిస్తాను, ఇమీడియట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్కి ప్లస్ ఫేస్బుక్కి కూడా కనిపిస్తాయి మనకి. ఇక్కడ
షేర్ నంబర్ ఉంది, షెడ్యూల్ అని ఉంది. షెడ్యూల్ అంటే మనం మళ్ళీ ఇక్కడ డేట్స్, టైమ్ సెలెక్ట్ చేసుకుంటాం. షేర్ నౌ అంటే ఇప్పుడే షేర్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి షేర్, ఇక్కడ వచ్చేసి లోడింగ్ ఎలా కనిపిస్తది మనకి, స్టోరీ ఎలా వస్తది, నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా వస్తది. ఈ రెండిట్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. వ్యూ చూసుకోవచ్చు. లైక్ షేర్ చేస్తే ఇక్కడ వన్ మూమెంట్ ఇంకొంచెం షేర్ అవ్వలేదు. యెస్, ఇక్కడ వచ్చేసి ది స్టోరీ హాస్ బీన్ పబ్లిష్డ్. ఇక్కడ మనం వేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వ్యూ స్టోరీ అంటే మన స్టోరీ కనిపిస్తది ఇక్కడ. ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఇది మన షెడ్యూలింగ్ అన్నమాట. మెటా బిజినెస్ సూట్ కి సంబంధించి. ఈ మెటా బిజినెస్ సూట్ లో ఇక్కడ కూడా ఉంది క్రియేట్ ఏ యాడ్, క్రియేట్ ఏ రీల్, క్రియేట్ ఏ స్టోరీ అండ్ మోర్ ఆప్షన్స్. ఇక్కడ లైవ్ ఇవ్వాలనుకుంటే ఇలాగా, అట్లాగే పోస్ట్ రీల్ అక్రాస్ ద పేజెస్ అండ్ పేజెస్ కి పోస్ట్ చేయడం, ఇవన్నీ ఇక్కడ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ క్రియేట్ ఏ యాడ్ అని ఉంది. ఇక్కడ ఇదే ఆప్షన్ కూడా యాడ్స్ క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. బట్ ఇది మెటా బిజినెస్ సూట్ లోకి వెళ్ళదు. జస్ట్ లైక్ అదే యాడ్ లోకి వెళ్ళదు అనమాట. జస్ట్ ఇక్కడ వచ్చే డాష్ బోర్డ్ అనేది వేరే ఉంటది. ఇక్కడ క్రియేట్ చేయగానే మనకి ఈ ఫార్మాట్ లో కనిపిస్తది ఈ యాడ్స్. ఇక్కడ ఎలాంటి యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చి ఆటోమేటిక్ యాడ్ అంటే ఇది ఏఐ రిలేటెడ్. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే సజెస్ట్ చేస్తుంది. ఆ సజెస్ట్ చేసినవి మనం సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే అది వచ్చేసి మనకి మెసేజెస్ ఎక్కువ రావాలనుకోండి, మెసేజెస్ కోసము ఇది యూజ్ చేస్తాము. మనం ఏ బై బి టెస్టింగ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ బై బి టెస్టింగ్ అంటే ఏం లేదు, ఒకే కంటెంట్ 2 టైప్ ఫార్మాట్ లో టైటిల్స్, డిస్క్రిప్షన్స్ రాసుకోవడము, అలాగే ఇమేజెస్ కూడా 2 టైప్ ఆఫ్ ఇమేజెస్, కలర్స్, ఫాంట్స్ అన్ని చేంజ్ చేసుకొని రాసుకొని రెండింటిని పబ్లిష్ చేస్తాం. ఏది బాగా పెర్ఫామ్ చేస్తుందో ఆ యాడ్తో కంటిన్యూ చేస్తాము. పెర్ఫామ్ చేయని యాడ్ని స్టాప్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి చిన్న చిన్నవి 1000, 2000 పెట్టి క్యాంపెయిన్స్ రన్ చేసే వాళ్ళకి ఇది చేయడం కొంచెం కష్టం. ఎవరైతే ల్యాక్స్ లో అమౌంట్ అనేది స్పెండ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అన్నమాట. అంటే ల్యాక్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు 2 యాడ్స్ కి అమౌంట్ పెడతారు. అదే మనము సింగిల్ యాడ్ 1000 రూపీస్ కి 2000 కి అనుకోండి, ఆ టెస్టింగ్ చేయడానికి మనకు అమౌంట్ సరిపోతుంది. కాబట్టి మనమే కొంచెం గెస్ చేసుకుని మంచి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని మనం యాడ్ అనేది రన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గెట్ మోర్ బుకింగ్స్. మన వెబ్సైట్ లో టికెట్ బుక్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి బుకింగ్స్ అనమాట. ఇప్పుడు వెబ్సైట్ పర్చేసెస్ అంటే ఇది ఈ కామర్స్ సైట్ కి మన వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేయాలంటే ఇది. కానీ ఇక్కడ వచ్చేసి పిక్సెల్ రిక్వైర్డ్ అని ఉంది, ఇక్కడ పిక్సెల్ రిక్వైర్డ్ అని ఉంది. ఇవి రెండు డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. ప్రీవియస్ ఇలా మ్యాండేటరీ ఆప్షన్ లేదు పిక్సెల్ రిక్వైర్డ్ అని, జస్ట్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అక్కడ మనం యాడ్ రన్ చేసేటప్పుడు మనకి అక్కడ అడుగుతుంది పిక్సెల్ యాడ్ చేయండి అని. బట్ ఇప్పుడేమో డైరెక్ట్ ఇక్కడ చూపించేస్తున్నాడు. అసలు ఈ పిక్సెల్ అంటే ఏంటంటే ఇది స్మాల్ కోడ్ అనమాట, జావా స్క్రిప్ట్ కోడ్. ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్ లో యాడ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతమంది మన వెబ్సైట్ ని విజిట్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారు, ఇంతమంది పర్చేస్ చేయడానికి వెళ్ళి పర్చేస్ చేయకుండా వెళ్ళిపోయారు, ఇట్లా మొత్తం డేటా అనేది గ్యాదర్ చేసుకుంటారు. దీనివల్ల యూజర్స్ ఏంటి అంటే మనము మళ్ళీ రీటార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎవరైతే మన వెబ్సైట్ ని విజిట్ చేసి వెళ్ళారో వాళ్ళకి మళ్ళీ యాడ్ క్రియేట్ చేసి చూపించడానికి యూజ్ అవుతుంది. దానికోసం అనేసి పిక్సెల్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మ్యాండేటరీ అనమాట. వితౌట్ పిక్సెల్ మనము యాడ్స్ రన్ చేయలేము. తర్వాత బూస్ట్ కంటెంట్ అంటే జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఈ పోస్ట్. తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బూస్ట్ అన్న కూడా అంతే. ఇది ఫేస్బుక్ కి సపరేట్ గా, ఇన్స్టాగ్రామ్ కి సపరేట్ గా బూస్ట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పీపుల్స్ కి రీచ్ అవుతుంది, జస్ట్ కనిపిస్తుంది అంతే. దానివల్ల మనకు పెద్దగా యూజ్ ఉంటుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఒకే రిలేటెడ్ గా ఉన్నారనుకోండి, మేబీ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ చాలా లెస్. అది జస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళ ఓపెన్ చేసుకుని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ జస్ట్ అలా కనిపించేసి వెళ్ళిపోతుంది. అది కూడా కౌంట్ చేస్తుంది అనమాట.
తర్వాత గెట్ మోర్ పేజ్ లైక్స్. మన పేజెస్ కి లైక్స్ పెరగాలనుకోండి, పెయిడ్ లైక్స్, మనము ఈ పేజ్ లైక్ క్యాంపెయిన్ రన్ చేస్తాం. మనకి బిజినెస్ కి కాల్స్ రావాలనుకోండి, కాల్స్ బిజినెస్ కోసం ఇక్కడ నుంచి క్యాంపెయిన్ అనేది రన్ చేస్తాం. వెబ్సైట్ విజిట్స్ రావాలంటే ఇక్కడ నుంచి, అలాగే మోర్ పేజ్ విజిట్స్ ఫాలోవర్స్ రావాలంటే ఇక్కడ నుంచి, లీడ్స్ రావాలంటే ఇక్కడ నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఇది క్యాంపెయిన్ చేసామనుకోండి, మనకి ఎక్కువగా అన్ని కంపెనీస్ లీడ్సే చూస్తాయి. మనకు మేజర్గా లీడ్స్దే క్యాంపెయిన్ సెట్ చేసుకోవాలి ఎక్కువ. ఇక్కడ నుంచి క్రియేట్ చేసామనుకోండి, మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఇది వచ్చేసి లీడ్స్ జనరేట్ చేయడానికి ఇది సింపుల్ గా ఉంటుంది. మనకి కంప్లీట్ టార్గెట్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా మనకి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఫామ్ కావాలంటే లీడ్ ఫామ్ ఒకటి క్రియేట్ చేయదు. యూజింగ్ లైక్ మన గోల్ వచ్చేసి లీడ్స్ జనరేట్ చేయడం. నెక్స్ట్ యూజ్ ద పోస్ట్లు యూజ్ చేయాలంటే అలాంటి ఎగ్జిస్టింగ్ ఉన్న పోస్ట్లు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇది ఉందనుకోండి, ఇది యూజ్ చేస్తున్నాం ఈ రీల్. అప్పుడు ఇక్కడ రీల్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్, ఇక్కడ ఇంకొకటి ఇంకా మీడియా ఏమైనా 5 వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ యాడ్ చేయమన్నాడు, ఇంకొంచెం డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలి. తర్వాత హెడ్లైన్స్, ఇక్కడ అప్లై అని ఉంది. ఇక్కడ మనం బటన్స్ లర్న్ మోర్ కానీ గెట్ కోడ్స్ కానీ సైన్ అప్ కానీ అంటే సైన్ అప్ తీసుకుని, క్రియేట్ ఏ ఫామ్ అంటే ఇక్కడ ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ఫుల్ నేమ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది, ఫోన్ నెంబర్ సెలెక్ట్ అయింది, ఈమెయిల్ ఐడి సెలెక్ట్ అయ్యింది. తర్వాత ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇక్కడ స్ట్రీట్ అడ్రస్, జాబ్ టైటిల్ ఇవన్నీ కావాలంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే బిజినెస్ ని బట్టి ఇవి మార్చుకుంటూ ఉంటాం అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మనకి ఏదైనా ఆన్సర్, మనకి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, లాంగ్వేజ్, సెలెక్ట్ లాంగ్వేజ్, లైక్ యాడ్ లాంగ్వేజ్ అని యాడ్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇది రిపీట్ చేసుకోవచ్చు. ఇట్లా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ ఫామ్ లాంగ్వేజ్ అనేసి ఏ కంట్రీ లాంగ్వేజ్ లో ఉండాలి. మనకు వచ్చేసి యూకే ఇంగ్లీషే వాడతాం ఎక్కువ, అందుకని మనం యూకే సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది, ఇండియన్. బట్ అదర్ కంట్రీస్ లో వాళ్ళు యుఎస్ ఇలాగే ఇంగ్లీష్ వాడతారా, యూకే ఇంగ్లీష్ వాడతారా చూసి అది సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ ప్రైవసీ పాలసీ ఆప్షనల్ ఇచ్చాడు, బట్ ఇది రిమైనింగ్ క్యాంపెయిన్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ ఆప్షనల్ ఇచ్చాడు కాబట్టి వదిలేద్దాం. జస్ట్ ఫామ్ క్రియేట్ చేసాం. ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్, ఏ లొకేషన్ కి యాడ్ రన్ చేస్తామంటే మనం రన్ చేసేది తెలుగు కాబట్టి ఇండియా మొత్తం వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనము జస్ట్ ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేద్దాం. హైదరాబాద్, విజయవాడ ఇట్లా, లేకపోతే తెలంగాణ డైరెక్ట్ గా. తెలంగాణ మొత్తం వచ్చింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చేసి 2 స్టేట్స్ సెలెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ సేవ్ ఆడియన్స్, మనం 2 స్టేట్స్ కి రన్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా. ఇక్కడ వచ్చేసి హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ ఇవన్నీ కూడా ఆటో సెలెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ జెండర్ వచ్చేసి మెన్, ఉమెన్ అనేది మరి ఆల్ జెండర్స్ కి వర్క్ అవ్వదు కాబట్టి ఓకే. మనకి మినిమం ఏజ్ వచ్చేసి 24-25 పెట్టుకునేసి, మనకి ఇంత 65 వరకు యూజ్ అవ్వదు కాబట్టి 45 ఇయర్స్ పెట్టుకుందాం మన ఆడియన్స్ సైజ్. ఇక్కడ వచ్చేసి మన పీపుల్స్ చూస్ ద టార్గెట్, స్టూడెంట్స్, సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేట్, ఈ రోజు నుంచి ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి. 11:38 మనది ఇక్కడ ఉంది, లేకపోతే మనం వచ్చేసి 12కి పెడదాము స్టార్ట్ టైం.
12కి పెట్టేసి యాహ్! 11:42 వచ్చింది. రన్ యువర్ యాడ్ కంటిన్యూయస్‌గా చూస్ వెన్ యాడ్ విల్ ఎండ్. ఇక్కడ మనం ఏంటంటే యాడ్ కంటిన్యూగా రన్ చేస్తున్నాం అనుకోండి, మనము అకౌంట్‌లో కనుక అమౌంట్ చాలా యాడ్ చేసామంటే అమౌంట్ మొత్తం రన్ అయిపోతది. మనము ఎండ్ డేట్ గనక సెలెక్ట్ చేసుకోకపోతే యాడ్ అనేది స్టాప్ అవ్వదు. ఒక్కొక్కసారి మనం మర్చిపోయామనుకోండి, యాడ్ రన్ చేస్తే సండేనో, సాటర్డేనో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు యాడ్ వదిలేసాము అంటే, మర్చిపోయామంటే మన అకౌంట్‌లో ఉన్న అమౌంట్ మొత్తం వెళ్ళిపోతది. దానికోసం అనేసి ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనం అమౌంట్‌లో కొంచెం కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుంటున్నాము అనుకుంటే ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవద్దు. మళ్ళీ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్యాంపెయిన్ రన్ చేయాలంటే అవ్వదు. మళ్ళీ కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి అది డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ అమౌంట్ అనేది సేమ్ అన్నాడు. మినిమం వచ్చేసి 273 రూపీస్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంక్రీజ్ డైలీ బడ్జెట్ ఇది. ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఎంతమందికి రీచ్ అవుతుందంటే 2600 మెంబర్స్కి నుంచి 5000 మెంబర్స్ వరకు రీచ్ వస్తుంది. బట్ 2 లీడ్సే వస్తాయి. మనం ఎంత అమౌంట్ పెడితే 2 లీడ్స్ వస్తాయి. 500కి 2 లీడ్స్ వస్తాయి. లీడ్ క్యాంపెయిన్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది తోటే రన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 5000 పెడితే ఇట్లా 6 లీడ్స్ అనేసి చూసేది. ఈ జిఎస్టీ వచ్చేసి 5000కి 900 రూపీస్ జిఎస్టీ. టోటల్ 6000 రూపీస్ మనం రన్ చేస్తే మనకి ఎన్ని లీడ్స్ వస్తాయంటే 6 లీడ్స్ వస్తాయి. అంటే ఒక్క లీడ్ వచ్చేసి 1000 రూపీస్ దాకా పడుతుంది. ఇట్లా మనము లీడ్ ఎస్టిమేషన్ అనేది వేస్తాం. బట్ ఈ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేయము. ఈ ఫార్మాట్ లో మనం రన్ చేయము. మనము యాడ్ మెటా యాడ్స్ లోకి వెళ్ళిపోయి రన్ చేస్తాం. అది ఎవరికి చేసినా ఎప్పుడు చేసినా. బట్ ఇది కూడా ఉంది జస్ట్ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫండ్స్ అంటే ఇక్కడ నుంచి మనము ఫండ్స్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలో అంత యాడ్ చేసుకుని మనకి యూపీఐ కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫండ్స్ యాడ్ చేసుకుంటాం. కానీ ఈ క్యాంపెయిన్ ఈ ఫార్మాట్లో మనం క్యాంపెయిన్ అయితే రన్ చెయ్యము. మనం యాడ్ క్యాంపెయిన్ రన్ చేసే ఫార్మాట్ వేరే ఉంది. అది నేను మళ్ళీ చెప్తాను యాడ్స్ రన్ చేసేటప్పుడు. ప్రస్తుతానికి ఇక్కడ వరకు మన ఫేస్బుక్ కంప్లీట్గా అయిపోయింది. ఫేస్బుక్కి సంబంధించిన ఆప్టిమైజేషన్ చేసుకోవడము ప్లస్ దీంట్లో వచ్చే మెటా బిజినెస్ సూట్ ఆప్షన్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. ఈ యాడ్కి సంబంధించింది మనం మళ్ళీ చూద్దాము. యాడ్ మన కావాల్సింది ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి హలో. యా, ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాలోకి వచ్చాం కాబట్టి ఈ సోషల్ మీడియా పోస్టులు సైమల్టేనియస్ గా చేసుకుంటాం. జస్ట్ ఆర్గానిక్ గానే చేద్దాము. పెయిడ్ మార్కెట్ జోలికి ఇంక ఇప్పుడే వెళ్ళొద్దు. కంప్లీట్ ఎస్ఈఓ అయిపోయిన తర్వాత పెయిడ్ మార్కెట్ లోకి వెళ్దాము. డైలీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పోస్టులు చేయండి. అంతవరకు ఓకే. సేమ్ ఫేస్బుక్ లో ఇన్స్టాలో సేమ్ ఇమేజ్ ని ఫేస్బుక్ లో ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు కదా మ్యామ్? అంతే అండి, అంతే. ఓకే, ఒక ఇమేజ్ అది ఒకరోజు శ్రీషాకి చేస్తే ఒకరోజు పుణ్యపాతికి చేయడం అట్లా. ఓకే మ్యామ్. ఇప్పుడు ఒకటి వర్క్ కోసం ఇన్స్టా చేసుకోమన్నారు కదా మ్యామ్, దానికి అంటే ఇప్పుడు నార్మల్ గా మా నేమే ఇవ్వమంటారా అకౌంట్ నేమ్? మీ ఇష్టం, అది ఏదైనా ఇవ్వచ్చు. ఓకే మ్యామ్. ఫేస్బుక్ ఇన్స్టా రెండు సరిపోతాయి మ్యామ్? ఇంకే దేనికైనా చేసుకోవాలా? ప్రస్తుతానికి అవి రెండు సరిపోతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను మళ్ళీ అది చెప్తాను ఒకసారి. ఓకే మ్యామ్. ప్రస్తుతానికి ఇవి రెండు వర్కౌట్ చేయండి. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఎస్ఈఓ వరకు ఇప్పుడు వరకు ఏదైతే కంప్లీట్ అయిందో అక్కడ వరకు కంప్లీట్ చేయండి. ఇంకా రేపటి నుంచి మనం ఏంటంటే సైమల్టేనియస్గా ఎస్ఈఓ ప్లస్ సోషల్ మీడియా రెండు ప్లాట్ఫామ్స్ తోటి వెళ్దాము. ఈ హాఫ్ పేజ్ ఎస్ఈఓ అయిపోయిన తర్వాత మనం టూల్స్ చెప్పుకుందాము.
టూల్స్, ఆన్ ఓకే పేజ్ మ్యామ్. ఇవన్నీ. ఈ ఈ లోపల మనకి ఈ 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఎలా గీయాలి, రిపోర్ట్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు తీసిన రిపోర్ట్‌కి నెక్స్ట్ మంత్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ గూడా మనము వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్దాం. రేపు సాటర్‌డే రోజు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. మాక్ ఇంటర్వ్యూ మ్యామ్ తీసుకుంటాను. ఓకే మ్యామ్. యాహ్! చెప్పండి. ఇప్పుడు రీల్స్ చేయమన్నారు కదా! నిన్న క్రియేట్ చేస్తాం కదా క్యాలెండర్. దానికి రీల్స్ చేయమంటున్నారా ఇప్పుడు? అవును. అవునండి. లేదా ఇప్పుడు అదే. ఫేస్‌బుక్‌లో పేజ్ క్రియేట్ చేశాం కదా! మీరు కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేశారు. కంటెంట్ క్యాలెండర్ హ్మ్. క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసి రీల్స్ చేసి ఆ రీల్స్‌ని ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేస్తారు. ఓకే. ఓకే. సెపరేట్‌గా మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టా తీసుకుందాం. దాంట్లో పెట్టాలి. అవును. ఏదైతే ఇమేజ్ రీల్ క్రియేట్ చేస్తున్నారో అవి అందులో పెట్టాలన్నమాట. ఓకే. ఓకే. సాటర్‌డే రోజు మరి రెడీ ఉంటారా ఇంటర్వ్యూకి? మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే మ్యామ్. ఓకే. యాహ్! సార్ మీరు కూడా ఓకేనా? ఉన్నారా? లేరా? రవికిషోర్ సార్. మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. ఇచ్చిన 50 క్వెషన్స్ దాకా ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వండి. చిన్న చిన్న క్వెషన్సే. ఒక 10, 15 మీకు ఓకే. ఇప్పటి వరకు ఎగ్జాక్ట్‌గా సరిపోతాయి. తీసుకుంటాను. ఈరోజు ఇమేజ్, రీల్ మీకు ఎంతవరకు సోర్స్ అవైలబుల్ ఉందో అక్కడ వరకు తీసుకొని చేసి గ్రూప్‌లో పెట్టేసేయండి. అవి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే. చూస్తాను. లేకపోతే డైరెక్ట్‌గా పోస్ట్ చేద్దాము. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.